వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేస్తోంది. అలాంటిదే మానవ మెదడులో చిప్ అమర్చి ఆలోచనలతోనే కంప్యూటర్ని, మౌస్ని నియంత్రించడం. ఆవిష్కరణలకు పెద్దపీట వేసే టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ కంపెనీ ఈ ప్రక్రియని విజయవంతం చేసింది. తదుపరి ఆవిష్కరణగా కంటిచూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు చేస్తోంది. వివాటెక్లో ఎలన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, పుట్టుకతో చూపు లేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది. మెదడు నుంచి కంటికి సంకేతాలు అందే ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ చిప్ అందులకు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూసే, అందరిలా జీవించే అవకాశం కల్పిస్తుంది. బ్రెయిన్ లోని ఆప్టికల్ ప్రాసెసింగ్ ప్రాంతాలతో ఇది నేరుగా అనుసంధానమై ఉంటుందని వివాటెక్ లో ఎలన్ మస్క్ ప్రకటించారు. మెదడు లేదా వెన్నెముక గాయాలను పూర్తి స్థాయిలో నయం చేయడం ద్వారా అంధులు తిరిగి చూడగలుగుతారని తెలిపారు. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింక్ పరిశోధకులు గతంలో చెప్పారు. 2 నెలల క్రితమే మస్క్ చూపు తెప్పించే ఈ బ్రెయిన్ చిప్ గురించి మాట్లాడారు. కళ్లు లేని కోతులకు ఈ చిప్ అమర్చగా అవి చూడగలుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి విజన్ అస్పష్టతగా ఉన్నప్పటికీ మనిషి మెదడులో ఈ చిప్ అమర్చే సమయానికి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. ఈ చిప్ అమర్చిన తర్వాత ఏ కోతి చనిపోవడం కానీ, తీవ్రంగా గాయపడడం గానీ జరగలేదన్నారు. మస్క్ చెప్పినట్లుగా ఈ చిప్ అందుబాటులోకి వస్తే వైద్యపరంగా అదో విప్లవమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూపును తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా 2020లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు. 2021లో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ రెటీనా అమర్చారు. కళ్లజోడుకు అమర్చిన ఈ ఆర్టిఫిషియల్ రెటీనా లైట్ను గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. అయితే మస్క్ అభిప్రాయం ప్రకారం ఈ పరికరాల వల్ల కలుగుతున్న ఉపయోగం చాలా తక్కువ. న్యూరాలింక్ తయారు చేసిన చిప్తో అంధులు సాధారణ మనుషుల్లా చూడొచ్చు అన్నది మస్క్ చెబుతున్న మాట. అయితే ఈ చిప్ పైన ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిప్ అమర్చిన కోతులకు పుట్టుకతోనే చూపు లేదా, లేక మధ్యలో చూపు కోల్పోయాయా? చిప్ అమర్చిన కోతులు ఇక ఎప్పటికీ చూపు కోల్పోయే ప్రమాదం లేదా వంటి సందేహాలు కలుగుతున్నాయి. న్యూరో ఇంటర్ఫేస్ చిప్ ఇన్సర్షన్ మెకానిజం ద్వారా కోతుల్లో జరుగుతున్న పరిశోధనలు, వాటి ద్వారా వస్తున్నటువంటి వార్తలు మనము చదువుతూ చూస్తూ ఉన్నాం. సో దీని ద్వారా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కోతుల్లో చేసిన పరిశోధనలు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ సంతృప్తిమైనటువంటి అనుకున్న విధంగా లక్ష్యాలను సాధించలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి కోతుల్లో అవి 100% సఫలమైతే మన మనుషుల్లో కూడా అటువంటి ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏదైనా కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ యొక్క పద్ధతులను, లేకుంటే ఈ యొక్క జీవంతో పాటు వచ్చినటువంటి ఇవి జీన్స్తో లింక్ ఉన్నటువంటి ఈ యొక్క వివిధ రకమైన జ్ఞానేంద్రియాలను ఈ యొక్క చిప్ ద్వారా నియంత్రించడం అనేది ఒక పరిశోధనలో భాగము. కానీ అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో మనం వేచి ఉండి కాలమే నిర్ణయిస్తుంది దాని గురించినటువంటి. బ్లైండ్ సైడ్ చిప్ ఎలా పనిచేస్తుంది అన్నదానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అయితే మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపగలగడం ఈ చిప్ ద్వారా సాధ్యమైతే కనుక కోట్ల మంది అంధుల జీవితాలలో వెలుగు వచ్చినట్టే. సైన్స్ ఫిక్షన్ కథలకు, సాంకేతిక ఆవిష్కరణలకు మధ్య దూరం చెరిగిపోతున్న కాలమిది. ఈ దూరాన్ని చెరిపేయడంలో మస్క్ ముందున్నారు. ఈ క్రమంలోనే ఆయన న్యూరాలింక్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. న్యూరాలింక్ ఆవిష్కరణలు మనుషుల జీవితాలను మెరుగుపరిచేలా చేయడంపైనే దృష్టి పెడుతున్నాయని మస్క్ అంటున్నారు. ఇదే సమయంలో ఆయన ఓ హెచ్చరిక కూడా చేస్తున్నారు.
ఏఐ కాలంలో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ను జాగ్రత్తగా నైతిక నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాల్సి ఉందన్నారు. బ్లైండ్ సైట్ చిప్ ఆవిష్కరణకు ముందు న్యూరాలింక్ మెదడులో చిప్ అమర్చే ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ జనవరిలో ఓ వ్యక్తికి చిప్ అమర్చగా అతను ఆలోచనల ద్వారా కంప్యూటర్ను, ఫోన్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు. పక్షవాతం వచ్చిన రోగుల్లో, వెన్నెముక బలహీనత ఉన్న రోగుల్లో ఈ చిప్ అమర్చటం వల్ల అద్భుతాలు సృష్టించవచ్చని మస్క్ అంటున్నారు. మెదడు, వెన్నెముక గాయాల్ని సరిచేసే ఈ సాంకేతికతతో మానవ జాతికి గొప్ప మేలు జరుగుతుందని మస్క్ నమ్ముతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నాణెం పరిమాణంలోని వైర్లెస్ చిప్ ను నోలాండ్ అర్బాగ్ అనే రోగికి అమర్చారు. అర్బాగ్ వయసు 29 ఏళ్లు. 8 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయమైంది. చిప్ అమర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని, ఎవ్వరితో పని లేకుండా తన పనులు తానే చేసుకోగలుగుతున్నాను అని అర్బాగ్ చెప్తున్నారు. బ్లైండ్ సైట్ చిప్ ఆవిష్కరణ గురించి చెప్పే సమయంలో వివాటెక్ లో మస్క్ అర్బాగ్ మెదడుతో కంప్యూటర్ కర్సర్ ను ఆపరేట్ చేస్తున్న వీడియోను ప్రదర్శించారు. ఆలోచనలను నియంత్రించే ఈ చిప్ ను టెలిపతిగా పిలుస్తున్నారు. ఈ చిప్ అమర్చిన వ్యక్తులు ఆలోచనల ద్వారా ఫోన్లు, కంప్యూటర్లను నియంత్రించగలరు. పక్షవాతం రోగుల్లో శరీర నియంత్రణ వ్యవస్థను పునరుద్ధరించడంలో ఈ చిప్ అద్భుతంగా పనిచేస్తోందని మస్క్ అంటున్నారు. ఈ చిప్ ప్రాముఖ్యతను వీలైనప్పుడల్లా మస్క్ వివరిస్తున్నారు. చిప్ అమర్చుకున్న అర్బాగ్ ఆలోచనలతో కంప్యూటర్లో చేస్తాడుతున్న వీడియోను మస్క్ గతంలో షేర్ చేశారు. నర్వ్స్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్నాయి. అప్పుడు ఇటువంటి సందర్భంలో ఏదైనా నర్వ్ అనేది కొన్ని నిమిషాలు, కొన్ని గంటల వ్యవధిలోనే దానికి చికిత్స చేస్తేనే తప్పితే అది తిరిగి జీవం అనేది పొందదు. కాబట్టి ఏదైనా మొత్తం నరాలు డ్యామేజ్ అయిపోయినాక ఈ చిప్ ప్రయోగం పెద్ద ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే తక్కువగా అనిపిస్తున్నాయి. కానీ ఏదైనా కానీ మనము రానున్న రోజులలో ఈ పరిశోధనలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి, దాని ద్వారా మానవ కోటికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనము ఆసక్తితో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సత్ఫలు ఇవ్వాలని మనం కోరుకుందాం. కానీ శాస్త్రీయంగా మనం తలుచుకుంటే అది అంత పెద్ద సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉండదని అనిపిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ చిప్ లో వెంట్రుక కన్నా 20వ వంతు మందం తక్కువగా ఉండే సన్నని ఎలక్ట్రోడ్లు 3000కు పైగా ఉంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి చిప్ ను అమర్చి ఈ ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఎటు కావాలంటే అటు వంగేలా ఉండే ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఆదేశాలిస్తుంది. మెదడు, వెన్నుముక గాయాలను సరిచేయడం, మనుషులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానించడం న్యూరాలింక్ అసలు లక్ష్యమని మస్క్ అంటున్నారు. ఆలోచనలతోనే అన్ని పనులు జరగడం లాంటిది. పక్షవాతం వచ్చిన రోగులకు, వెన్నెముక గాయమై మంచానికే పరిమితమైన వారికి ఈ చిప్ అమర్చడం వల్ల కలిగే ఉపయోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ రకంగా ఇది మళ్లీ వాళ్లు పాత జీవితం జీవించడం లాంటిది. న్యూరాలింక్ చిప్ ట్రయల్స్ ను మొదట పందులపై నిర్వహించారు. తర్వాత వాటిని కోతుల్లో ప్రయోగించారు. ఈ చిప్ అమర్చిన కోతులు పాంగ్ వీడియో గేమ్ ఆడి ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. చిప్ ను మనుషుల్లో అమర్చడం కోసం గత ఏడాది మేలో న్యూరాలింక్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందింది. మస్క్ న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 2016 నుంచి న్యూరాలింక్ ప్రయోగాలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రమాదాల నుంచి మనిషిని రక్షించడమే తన లక్ష్యమని మస్క్ అంటున్నారు. మెదడు, మిషన్ కలయికతో అద్భుతాలు సృష్టించవచ్చన్నది ఆయన అభిప్రాయం.